ఈరోజు మనము పీస్ కమిటీ మీటింగ్కి ఆహ్వానించినందుకు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులు సోడా చైర్మన్ గారికి, గౌరవనీయులు సిపి గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఆడియో గారు, ఏసీపీలు, ఇతరు ఉన్నతాధికారులందరికీ నమస్కారాలు. సో ఇప్పటి వరకు మనము అఫీషియల్స్కి అలాట్ చేసిన డ్యూటీ చార్ట్ ఏదో ఉంది, దాని గురించి కొంత వాటికి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ తరఫు నుంచి ఎక్కువ పనులు ఉంటుంది, కార్పొరేషన్లో ఎక్కువ ఉంటుంది. సో శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, మనకి కొంత వాటికి పాట్ హోల్ ఫిల్లింగ్, తర్వాత నిమజ్జన రోజు అరేంజ్మెంట్స్ అన్ని కూడా కార్పొరేషన్ తరఫు నుంచి చేయాల్సిన వస్తుంది. సో దానికోసం అందరికీ తెలియజేస్తున్నాము. టెండర్ ఆల్రెడీ అయిపోయింది. 25 నాడు టెండర్ ఓపెనింగ్ ఉంటుంది. సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా సక్రమంగా సకాలంలో కంప్లీట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కార్పొరేషన్ తరఫు నుంచి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ మీద అందరూ, అంటే డిపిఓ గారు ఉన్నారా? సో రూరల్ ఏరియా కానీ అర్బన్ లో మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని చోట్ల కూడా ఈ ఫెస్టివల్ టైం కాబట్టి మనకి విస్తృతంగా శానిటేషన్ మీరు టేకప్ చేసుకోవాలి. షిఫ్ట్లు వేసుకుంటూ కొంచెం, అంటే పీక్ అవర్స్ ఏదో ఉంటుంది. జనరల్ గా మనకి డ్యూటీ అలాట్మెంట్ వేరే పరంగా ఉంటుంది, కానీ ఫెస్టివల్ టైంలో ఫెస్టివల్ పీక్ అవర్స్ ని చూసి కొంచెం ఎక్స్ట్రా మందిని అక్కడ అలాట్ చేస్తే బాగుంటుంది. ప్లస్ బ్లీచింగ్ కానీ, ఇంకా మనకి క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ కానీ సఫిషియంట్ స్టాక్ పొజిషన్ ఉంది అని కమిషనర్ గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్ కూడా మనకి ఉంది 24/7. ఏదైనా ఇష్యూ ఉంటే దాంట్లో రిపోర్ట్ చేయొచ్చు. రిగార్డింగ్ బ్యారికేడింగ్ అండ్ అన్ని కూడా ఆర్ఎండ్బి తరఫు నుంచి సాధారణంగా చేస్తూ ఉంటారు కాబట్టి అదే విధంగా చేసుకోవాలి. మెడికల్ క్యాంప్స్ కూడా ఎక్కడ మనకి ఐడాల్స్ పెట్టారు, ప్లస్ నిమజ్జన వచ్చేటప్పుడు అక్కడ మంచిగానే అరేంజ్మెంట్ చేయాలి. వేదిక మీద ఉన్న ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కోసం వచ్చిన ఆల్ ఆఫీషియల్స్ అండ్ కమ్యూనిటీ ఎల్డర్స్ అందరికీ నమస్కారం. సో అందరికీ తెలుసు, నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. గణేష్ చతుర్థి, దెన్ తర్వాత నిమజ్జనం ఉంటాయి, దెన్ ఈద్ మిలాదున్ నబీ కూడా వస్తున్నాయి. సో పీస్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్ కోసం బై మెయింటైనింగ్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్, దీని గురించి ఇది కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ డేటా చూస్తే కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో టోటల్ అరౌండ్ 300,000 గణేష్ ఐడల్స్ ఇన్స్టాలేషన్ అండ్ నిమజ్జనం జరిగింది. ఈసారి 2025 లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10% ఇంక్రీజ్. ఈసారి అరౌండ్ 3,300 గణేష్ ఐడల్స్ నిమజ్జనం ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఇన్స్టాలేషన్ నుంచి మన పోలీస్ సిబ్బంది అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో స్టాటిక్ బందోబస్తు ప్లస్ పెట్రోలింగ్ టీమ్ ప్లస్ రెగ్యులర్ చెకింగ్ మేము చేస్తాము. దెన్ మనకి మెయిన్ నిమజ్జనం రోజు డ్యూటీ ఉంటాయి ఆన్ ద 9th డే ఆఫ్ ఇమర్షన్. అది ఈసారి 5th సెప్టెంబర్ రోజు ఇది వస్తుంది. 5th సెప్టెంబర్ నైట్ మెయిన్లీ, అండ్ 5th సెప్టెంబర్ రోజు మిలాదు నబీ కూడా ఉంది. ఈసారి 1500th బర్త్ యానివర్సరీ ఆఫ్ ప్రాఫెట్ మొహమ్మద్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ సెలబ్రేషన్ పాయింట్. గణేష్ నిమజ్జనం రిలేటెడ్ కరీంనగర్ టౌన్ లో 3 అది ట్యాంక్స్ ఉన్నాయి, వెరీ ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ బింగ్ డన్. ముఖ్యంగా మెయిన్ మానకొండూరు ట్యాంక్ లో చేస్తున్నాము. దెన్ చింతాకుంట విలేజ్, అక్కడ చింతాకుంట ఎస్ఆర్ఎస్పి కెనాల్, తర్వాత కొత్తపల్లి ట్యాంక్. దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి సమ్ కోఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్ మ్యామ్. అండ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ సమ్ అడిషనల్ రిక్వైర్మెంట్ ఇస్ ఆల్సో దేర్. ఐ విల్ జస్ట్ పాయింట్ అవుట్ మ్యామ్. దిస్ క్రేన్ రిక్వైర్మెంట్ మ్యామ్, లాస్ట్ టైమ్ 3 cranes were provided at Manakondur tank, 2 each at Kottapalli and Chintagunta. But I took feedback from my officers. Akkada especially 9th day of immersion roju midnight nunchi early morning varaku, because of shortage of crane, there was heavy rush of these idols for nimarjanam. Din valla chala traffic problem kuda ayindi. So ఈసారి we are proposing 4 cranes at Manakondur tank, 3 each at Kottapalli and Chintagunta. బికాజ్ ఇది 10% ఇంక్రీజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము గణేష్ ఐడల్స్ నిమజ్జనంలో. కాబట్టి ఇది ఎక్స్ట్రా 1 క్రేన్ అట్ ఈచ్ లొకేషన్ మనకి అవసరం ఉంటాయి. దెన్ ట్రెడిషనల్లీ అక్కడ అడిషనల్ హుక్, బేస్ ప్లేట్స్, దెన్ ప్రొవిజనింగ్ ఆఫ్ మెకానిక్స్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ట్రా డ్రైవర్స్ ఫర్ అన్ఇంటరప్టెడ్ క్రేన్ ఆపరేషన్స్. దిస్ ఈస్ బీయింగ్ కరెంట్లీ ప్రొవైడెడ్ బై మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్. జిల్లా అధికారులకి అందరికీ విశ్వ హిందూ పరిషత్ పక్షాన
నమస్కారాలు. ప్రతి ఇయర్ మేము ఎప్పుడైనా పీస్ఫుల్గా చేస్తున్నాం మేడం, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాం. ఇప్పుడు కూడా అట్లానే ఉంటాం. ఈసారి మాత్రం కొంచెం ఒకటి ఏం అడుగుతున్నాం మేడం అంటే, పోయినసారి జరిగింది అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్తపల్లి ట్యాంక్ దగ్గర వెహికల్స్ బాగా స్టక్ అయిపోయినాయి. అలాగే అక్కడ ఒక 2 క్రెయిన్లు ఎక్స్ట్రా పెట్టమని అడుగుతున్నాం. అలాగే మానకొల్లు ట్యాంక్ దగ్గర ఏంటంటే మెయిన్ రోడ్ సైడ్ స్టక్ అవుతున్నాయి, వెనకదికి పెట్టుకోవచ్చు మేడం. దాని మీద ఒకటి అడుగుతున్నాం. రెండోది మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మేడం, ఇప్పుడు గణేష్ మండపాలు ఉన్నాయి, వాటి కరెంట్ బిల్ కరెంట్ బిల్ అనేది మా సుడా చైర్మన్ గారికి వినవిస్తున్నాం. ప్రతి ఇయర్ తీసుకోవట్లేదు, ఈ ఇయర్ కూడా మీరు ఒకసారి అనౌన్స్ చేయండి. దాని గురించి కూడా మేము ప్రతి దానిలో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఉంటున్న విశ్వ హిందూ పరిషత్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. చైర్మన్ గారు, పైన అధికారులు, ముందున్నటువంటి మిత్రులు, విలేకరులందరూ కూడా జై శ్రీరామ్. మనకి చివరి వరకు కూడా చాలా బాగా జరుగుతుంది. ఒకవేళ వర్షం పడితే ఈ ఏవైతే రోడ్లు వేస్తున్నారో ఒక పొరపాటు జరుగుతుంది. ఒక రోజు వర్షం పడుతుంది అనుకోండి, దానికంటే ముందే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికి అనుకూలంగా చేస్తే అదే మాదిరిగా పోయినసారి మనకు ప్రెస్ వాళ్ళకి మనకు సపరేట్ డయాస్ ఏమన్నాం వేశారు, లేట్ అయిపోయింది. దానికి ఎలక్ట్రికల్ ఇవ్వలేకపోయారు కనుక వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది జరిగింది. దయచేసి ఆ 2-3 చూస్తే. ఇంకొకటి పాత బజార్ 1 నెంబర్ శివాలయం ఈ ఏరియాలో డిష్ కనెక్షన్స్ బాగా ఉంటున్నాయి. వినాయకులు వచ్చే ముందు కొద్దిగా ముందే చూసుకోగలిగితే డిష్ వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. జై శ్రీరామ్. वालेकुम। आज के इस इजलास में डेस्क पर मौजूद कलेक्टर साहिबा, सीपी साहिबा, डिस्ट्रिक्ट ऑफिशियल, सुडा चेयरमैन और यहाँ पर आए हुए पूरे ऑफिशियल्स और मेरे हिंदू मुस्लिम भाइयों, जब भी हुंदो करीमनगर में ये एक रिवायत है कि हर एक की ईद में सब खुशी, ईद के माने खुशी है और शरीक होना इसमें ज़रूरी है। खुशी में इंसान 2 चीज़ों में शरीक होता है, खुशी में, गम में, मगर 2 ईद भी खुशी के ईद है। एक गणेश की ईद है, दूसरी मिलाद नबी की ईद है। मिलादुन नबी हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश का 1500 साल हो गए, उसका सेलिब्रेशन है। हुसैनीपुरे का 5 टर्म से कारपोरेटर हूँ, वहाँ पे इतना अच्छा गणेश का सेलिब्रेशन होता। वहाँ पर पूरा मुस्लिम लोकेलिटी है, एक 3% हिंदू भाई है, मगर इतना जबरदस्त प्रोग्राम होता हो। अगर सब आके वो प्रोग्राम देखे, करीमनगर में पूरे ऐसे प्रोग्राम हुए तो कहीं भी पुलिस अरेंजमेंट की जरूरत नहीं रहती, पूरा इतना पीसफुल प्रोग्राम रहता। और मेरी कलेक्टर साहिबा से और सीपी साहब से ख्वाहिश है कि वो मंडपों का विजिट करें। हमारे हिंदू भाई भी चाह रहे हैं कि आप लोग आके देखिए। अगर देखने के बाद आप लोग खुद बोलेंगे, अगर ऐसे प्रोग्राम करीमनगर में होंगे तो जितने हमारे पुलिस के ऑफिशियल्स हैं उन लोगों को रेस्ट मिलेगा, उन लोगों को मुश्किल नहीं होगी, टेंशन नहीं होगा। और दूसरी बात है मैडम, 2 फेस्टिवल मिलके आ रहे, मिलाद कमेटी वालों से भी बात हो रही, उन लोग डेट बढ़ा लेंगे आगे, तसादुम नहीं होना, क्योंकि 2 ईद के दिन इनका भी जुलूस होगा, मुस्लिम भाइयों का भी जुलूस होगा, हिंदू भाइयों का भी जुलूस होगा। उसमें डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को मुश्किल होगी। तो हमेशा जिस तरीके से हमारे मिलाद कमेटी के जिम्मेदार प्रोग्राम आगे बढ़ा ले रहे, ऐसी प्रोग्राम आगे बढ़ा लेंगे। 2 दिन डिफरेंस रख के, एक दिन विनायक का प्रोग्राम होने के बाद, एक दिन हमारे ऑफिशियल पुलिस वालों को अच्छा रेस्ट होने के बाद, दूसरे दिन अपना प्रोग्राम रखेंगे बोल के सोचे। और पुलिस डिपार्टमेंट, म्यूनिसिपल सबको तहे दिल से मैं मुबारकबाद पेश करता हूँ इस वास्ते के